ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఇది మర్త్యలోకం. ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడైనా కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, లేకపోతే చంద్రశేఖరేంద్ర సరస్వతి కావచ్చు, ఆదిశంకర భగవత్పాదులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ లోకానికి ఉన్న నియమం, ఈ లోకంలోకి వచ్చినవాడు ఈ లోకంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు అంటే శరీరం కాదు వెళ్ళిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి జీవుడు మళ్ళీ పునః ఉత్పత్తి చెందుతాడు, ఇంకొక శరీరాన్ని పుచ్చుకుంటాడు. ఆ పుచ్చుకున్నప్పుడు మళ్ళీ కుటుంబం ఉంటుంది. అప్పుడు బాధపడకూడదు సుమా. అప్పుడు కూడా నీ భార్యాబిడ్డలు సంతోషంగా ఉండాలంటే, అప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు చేసినదేది అన్నది భగవంతుడు చూస్తాడు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు దాచుకోవద్దని కానీ, నువ్వు తినద్దని కానీ, నీ భార్యాబిడ్డలకి ఇవ్వవద్దని కానీ శాస్త్రాలు చెప్పలేదు. కానీ 6వ వంతు మాత్రం తప్పకుండా నీ జీవుడి కోసమని దానం చెయ్యి. దానం చేయడం దేనికి అంటే మార్చుకోవడం కింద పనికొస్తుంది. ఇక్కడ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, నేను అమెరికా వెడుతున్నాను. ఈ 1,00,000 రూపాయలు చేతి సంచిలో పట్టుకుని నేను అమెరికా వెళ్ళి అక్కడ దిగి అందులోంచి 1,000 రూపాయలు పట్టుకెళ్ళిచ్చి ఓ కప్పు కాఫీ ఇమ్మన్నా ఇవ్వరు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లే ముందే బ్యాంకుకి వెళ్ళి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లో డాలర్ల కింద మార్చుకుని అక్కడికి వెడితే డాలర్ ఇస్తే కాఫీ ఇస్తారు. ఇక్కడ నీకున్నదేదో అది నీ వెంట రాదు, అది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అంటారు శంకరులు. వదిలిపెట్టి వెళ్ళిపోతావు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ వెంట వచ్చేదేది అంటే నువ్వు మార్చుకున్నదేదో అది నీ వెంట వస్తుంది. అమెరికా వెళ్ళినప్పుడు డాలర్లుగా తీసుకెళ్ళినట్టు. ఎలా మార్చుకోవాలి అంటే 6వ వంతుని మార్చుకో అని చెప్పింది. నా శరీరానికి భగవంతుడు ఓపిక ఇచ్చాడు. ఈ ఓపికతో నేను ఓ దేవాలయాన్ని తుడవాలి, ఓ దేవాలయాన్ని కడగాలి. ఓ వృద్ధుడు రహదారిని దాటలేకపోతుంటే చెయ్యి పట్టుకుని రహదారి దాటించాలి. ఇది పరమ ప్రేమతో చేసేటప్పుడు నేను చేస్తున్నానన్న అహంకారంతో కాదు, భగవంతుడు నా చేత చేయించుకుని పుణ్యాన్ని ఇస్తున్నాడన్న వినయభావంతో చెయ్యి. ఆ భావన కలగడం అదృష్ట విశేషం. అది ఎప్పుడో కలిగిందనుకోండి, ఇంకేం చేసుకుంటాడు వయసు అయిపోయాక. అది చిన్నతనంలో కలిగిందనుకోండి, అదృష్టం. నేను